ఇక్కడే మనకి సిమెంట్ ఉందండి. ఇక్కడ మనకే ఎప్పటికప్పుడు బస్తాలు తీస్తూ ఉంటారండి. మీ ఇంటి పని చేసినప్పుడు ఇలాగే అవుతుంది అని నేను చెప్తున్నాను. అనుకుందాం, ఆ సిమెంట్ తీసినప్పుడల్లా ఇక్కడ సిమెంట్ పడుతూ ఉంటుంది. అందుకే నేనైతే చిన్న ప్లాన్గానండి ఇక్కడ ఈ కుండీ అంతా కూడా మనం ఇసుక కానీ అక్కడ మనం ఇటుక బూడిద వేసాం కదండి, ఇక్కడ మీకు ఇసుక వేస్తున్నాను. ఎందుకంటే మీకు ఏది అందుబాటులో ఉంటుందో అని నేను ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నాను. ఇలా మనం ఇసుక వేసామండి. ఇలా ఇసుక వేసి అంటే వేసిన నీళ్ళు వేసినట్టే జారిపోవాలి. మన మొక్కకి ఏమాత్రం కూడా అందకూడదు. అయితే అమ్మ మీరు వేసిన నీళ్ళు వేసినట్టు బయటకు వచ్చేయాలి అంటున్నారు కదా, మరి వీటికి ఎరువులు ఎలాగా నీళ్ళు ఎలాగా అంటారా? నా దగ్గర మరొక ఐడియా ఉందండి. అది ఏంటంటే ఇదిగోనండి మనం ఒక డ్రింక్ బాటిల్ కానీ మన ఇంట్లో ఉన్న ఏ వాటర్ బాటిల్ అయినా సరే, ఇది ఎలా కొయ్యాలి మా వారిని కొయ్యమంటే బ్లేడ్ లేదు, కత్తి లేదు, సాకు లేదు అన్నారండి. నేనైతే కత్తి పెడితే కోసి పారేసా. ఇదిగోండి ఇలా ఉంది కదా, మనం ఇలా చిన్న కన్నం తీసుకుని ఇలా మనం ఇక్కడ పెట్టి ఇక్కడ మనం కొన్ని ఎరువులు కూడా వేయచ్చు. ఇలా ఎరువులు వేసేసి ఇలా కొన్ని నీళ్ళు వేసేస్తే ఈ మొక్కకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ సిమెంట్ పడినా ఈ మొక్క నుంచి సిమెంట్ నీళ్ళు ఏమీ పడవు, కిందకైతే సిమెంట్ వచ్చేస్తుంది, వాటర్ ఏమో మనకు చక్కగా దిగుతుంది. ఇలా చేసుకోవటం వలన సిమెంటు పని చేసుకునేటప్పుడు కానీ ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ మొక్కలు చాలా చనిపోతూ ఉంటాయి కదండి. మీకు ఇది ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేశాను. ఎలా అనిపించింది మాత్రం మీ కామెంట్లో తెలియజేయండి. అలానే ఈ మొక్క కూడా పెట్టేద్దాము. అయితే ఇక్కడ మొక్కలో ఒకటి జామ మొక్క అండి, మన ఇంటి ముందు నీడ ఉండటానికి, మరొకటి పారిజాతి మొక్క.